హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఓ మై గాడ్, నాకైతే ఈ రోజుకు 4 రోజులు అయి పని లేక ఆ, బుధ ఆ, గురువారం కదా, గురువారం, శుక్రవారం, శనివారం, ఈరోజు ఆదివారం, 4 రోజులు అవుతుంది పని లేక. ఆ, బుధవారం చేసినాంగా, గురువారం పండుగ అదే. బుధవారం వరకు పని చేసినాం. అయితే ఏమైందంటే 4 రోజులు కొద్దిగా ఇంటికన్నా ఉన్నా. వైష్ణవి వీడియోసే చూసి 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 ఓని ఎట్లా కొట్టాలంటే కొట్టి 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 నరకం చూపించాలి కొడుకుకు. దొంగ వాడుకోవన్నట్టు దొంగ గొల్లె మింగ కొడుకున్నాడు, దొంగ కొలను పట్టుకునేట్టు లాకున్నాడు ముఖం గిట్లా. పాప జీవితం తల్లిదండ్రికి కడుపు కోత మిగిలిచ్చిపోయాడు వాడుకోనవాట. 20 ఏళ్ళు నిండక ముందే ఆమె వీడియోస్ చూసి 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 నాకు దిమాగ్ ఖరాబ్ అయి పేషెంట్ లాగా అనుకున్నా. లేకుంటే 4 రోజులు బంద్ ఏ గుడి కన్నా పోతుంటే నా పిల్లలు తీసుకొని, కానీ అస్సలు నాకు వెళ్ళబుద్ధి అవుతలేదు. అసలు 2 పిల్లలు తీసుకొని నేను ఏ గుడి కన్నా వేద్దాం అనుకున్నా, కానీ అస్సలు పోబుద్ధి అవుతలేదు. ఇదే మనసైనా అనుకున్నా, అదే టీవీ చూసుకుంటా ఆ పాపకు న్యాయం జరగాలి దేవుడా అని అనుకున్నా. కానీ పోయి జైల్లో మంచిగా అన్నం పెట్టుకుంటా, 3 పూటలు అన్నం పెట్టుకుంటా పెట్టిండ్రంట. ఎట్లనన్నా చేసి న్యాయం చేయండి పాపకు. పాపం అసలు అంతమంది అన్నోళ్ళు ఉండి ఏం చేయలేకపోయినావు. మా ఇష్ట పిల్లలు కొడుకులు లేని వాళ్ళు ఏం చేయాలి అట్లా మోసాలు చేస్తే. ఇప్పుడు ఉనికి కానీ న్యాయం చేయకపోతే అంతే, అందరు అట్లే అవుతారు. ఇంకా అదే బతుకవుతుంది జీవితంలో. అందుకని వానికి మాత్రం శిక్ష వేయాలి, చంపాలి, నరికినోనికి నరకాలి, చంపినోనికి చంపాలి. అంతే నేను చెప్పేది ఇది. ఇప్పుడైతే వంతుకుపోతున్నా, పోయి వచ్చినాక మళ్ళీ చెప్తా. బాయ్. జంజికి పోయి జాడి కొట్టి రావాలి. బాయ్ మళ్ళా.